శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. మీ పేరు బలము, మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును. మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, మనశ్శాంతి, ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును. భయము, అనారోగ్య సమస్యలు, అనుమానం, చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును. ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును. గురూజీ లక్ష్మణ్ రాజ్ గారి ఫోన్ నంబర్ 8466923012. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి, సప్త సముద్రాల దాటి నేను ఒక శుభవార్త చేరవేయడానికి వచ్చాను. సంతోషంగా నీ ఇంట్లోకి నన్ను ఆహ్వానించు బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, నేను చెప్పినట్టుగానే ఈ క్షణం నువ్వు ఊహించిన శుభవార్తనైతే క్షణం ఆలస్యం కాకుండానే వింటావు. ఎందుకంటే నువ్వు నా బిడ్డవి. నువ్వు నేను చెప్పినట్లుగా నడుచుకుంటావు. ఒక్క మాట కూడా వెనకడుగు వేయకుండా నన్ను నమ్మి ఈ నిమిషం ఈ మాటలను వింటున్నావు. ఎప్పుడైతే నువ్వు ఈ బాబాని నమ్ముకున్నావో ఆ క్షణమే నేను నీకు నచ్చినట్లుగా నువ్వు చేసే ప్రతి పనిలో కూడా నీకు తోడుగా ఉండి అన్నిట్లో కూడా విజయాలను సాధించాలన్న ఉద్దేశంతోనే నేను నీకు ఈ సందేశాన్ని పంపుతూ ఉంటున్నాను బిడ్డ. నువ్వు అనుకున్నవి సాధించాలంటే ఈ సాయి చెప్పే ప్రతి ఒక్క మాట కూడా అర్థం చేసుకో. అప్పుడు నీ జీవితం క్షణం కాదు, ప్రతి క్షణం కూడా శుభవార్తలే వింటావు. బాబా, ఈ జీవితం అనేది నాకు విరక్తి పుట్టింది బాబా. ఏది చేసినా జరగడం లేదు. నా జీవితం ఎందుకు ఇలా మారిపోయిందో అర్థం కావడం లేదు తండ్రి. ఊహ తెలిసినప్పటి నుంచి కూడా నిన్నే నమ్ముకున్నాను. నువ్వే నా సాయివని నమ్ముకున్నాను. ఎందుకంటే సాయి నామం పలికితే చాలు నా జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయన్న ఆనందంలోనే బ్రతుకుతూ ఉన్నాను తండ్రి. ఎప్పుడు ఏ క్షణం ఏ బాధ వచ్చినా సరే నిన్నే తలుచుకుంటూ ఉంటాను. నువ్వంటే నాకు అంత ఇష్టం బాబా అని నా బిడ్డ చెప్తుంది. నా బిడ్డ మనసు నాతో మాట్లాడుతుంది. తల్లి, ఇక మీదట నీ జీవితంలో అన్ని శుభవార్తలే వింటావు. నీ జీవితంలో ఏదైతే కోల్పోయావో, ఏదైతే నువ్వు కోల్పోయావని బాధపడుతున్నావో అదే నీకు తిరిగి దక్కేలా నేను చేస్తానమ్మా. ఎప్పుడైతే నువ్వు నా మీద నమ్మకం పెట్టుకొని నీ బాబా చెప్పినట్లుగా చేస్తున్నావు కాబట్టి నువ్వు నాకు ఎంతో ఇష్టమైన బిడ్డవు తల్లి. ఏ క్షణమైనా సరే, ఎలాంటి క్లిష్ట పరిస్థితి వచ్చినా సరే మీ సాయి నామం జపిస్తూనే ఉండు. ఎప్పుడు కూడా శ్రీరామ రక్షగా ఈ సాయి కవచం ఉంటుంది బిడ్డ. నువ్వు ఏ పని మొదలుపెట్టినా కూడా అందులో విజయం కలగాలంటే ఈ సాయి చెప్పినట్లుగా చెయ్యు. అప్పుడే నీకు అందులో విజయం అనేది దక్కుతుంది. ఎప్పుడైతే నువ్వు పెడచెవున పెట్టి ఇతరుల మాటలు వింటూ దాన్ని లెక్క చేయకుండా ఇంకోలా ప్రయత్నం చేస్తే అందులో నువ్వు విఫలమే అవుతావు బిడ్డ. నీకు ఆలోచన శక్తి పెంచాలి అంటే ఈ సాయి మాటలు వినాలి. ఆలోచన శక్తి పెంచుకున్నట్లయితే అందులో నీకు విజయం కలుగుతుంది. ఎప్పుడైనా సరే గురువుని సేవించుకోవాలి. నీ గురువు చెప్పిన హితబోధనలు నీకు అర్థం కాలేదంటే ఇంకొకసారి విను తల్లి. విని అర్థం చేసుకో. అంతేగాని పెడచెవుని పెట్టి తప్పుడు చేయకు బిడ్డ. ఎప్పుడైతే నువ్వు తప్పుదారిన వెళతావో అప్పుడే నీకన్నిట్లో కూడా విఫలమే దక్కుతుంది. ఆ క్షణం నువ్వు అన్నిటినీ కోల్పోయిన దానిలా ఏడుస్తూ బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది బిడ్డ. ఎవరి మంచితనం ఎట్లా ఉంటుందో వారి అభివృద్ధి కూడా అట్లానే ఉంటుంది తల్లి. నేను అందరినీ కూడా దక్షిణ అడగను. ఎవరైతే నన్నే నమ్ముకొని ప్రతి క్షణం నా నామంతో బ్రతుకుతూ అనుక్షణం వారి కష్టాలను నాతో చెప్పుకుంటూ నా సలహాలను తీసుకుని నడుచుకుంటూ ఉంటారు కదా, వారి చుట్టూ కూడా నేను వెన్నంటే ఉండి వారిని మంచి దారిలో నడిపిస్తూ ఉంటాను బిడ్డ. ఒకవేళ ఎన్ని చెప్పినా వాటిని లెక్క చేయకుండా నా దారి నాది అన్నట్లుగా నడిచేవారికి తప్పకుండా ఆ దైవమే మంచి గుణపాఠం అయితే నేర్పిస్తుంది. ఎప్పుడైతే నువ్వు తప్పుల మీద తప్పులు చేస్తూ ఉంటావో ఆ క్షణం ఈ సాయి నీకు వెనువెంటనే కనిపిస్తూనే ఉంటాడు. దక్షిణ ఇవ్వమని కోరుతూ ఉంటాడు. దక్షిణ రూపంలో నీ కర్మలన్నీ కూడా తీసుకోవాలన్నదే నా తాపత్రయం బిడ్డ. ఎప్పుడైతే నువ్వు నేను ఇవ్వను పో అని పంపుతావో ఆ క్షణమే నీ కర్మలన్నీ కూడా నిన్ను వెంటాడి పీడిస్తూ ఉంటాయి. జీవితంలో నీ కష్టాలను చూసి విసిగిపోయి ఇంకా నా బ్రతుకు ఇంతే అని నువ్వు బాధపడాల్సిన పరిస్థితి కూడా నీకు రాకూడదు.
నా బిడ్డవనే ఆశతోనే ఇవన్నీ విషయాలు నీకు చెప్తున్నాను బిడ్డ. ఇతరులకు నువ్వు ఏదైనా చెయ్యాలి అనిపిస్తే మారు మాట్లాడకుండా, ఇతరులతో పంచుకోకుండా నీకు తోచినట్లుగా ఏం చెయ్యాలనుకుంటున్నావో అదే వారికి చేసిపెట్టు. వారు ఎంతగానో సంతోషిస్తారు. బిడ్డ, ఏ విషయమైనా సరే మనమే స్వయంగా చూసి తెలుసుకోవాలి. ఏదైనా అనుభవంతోనే ప్రతిదీ కూడా గెలవగలము. ఇతరులను మనం ప్రశ్నించి వారి అభిప్రాయాలను, వారి అనుభవాలను స్వీకరించడంలో ప్రయోజనం ఏమీ లేదు బిడ్డ. అనుభవం పూర్వకంగా గెలిచిన ఏ పనైనా సరే నిన్ను ఆనందపెడుతుంది, సంతోషానికి గురి చేస్తుంది. ఎందుకంటే అందులో నువ్వు ఎన్నోసార్లు విఫలమయ్యి నువ్వు జీవితం సాధిస్తే ఆనందం నీ మనసుకు మాత్రమే తెలుస్తుంది బిడ్డ. అప్పుడు ఆ మనసు పడే ఆనందం ఈ గురువుకి అర్థమవుతుంది. నువ్వు అసలు అది చెప్పనక్కర్లేదు. నీ సద్గురువు ఎంత గొప్పవాడో నీకు కూడా చెప్పాను కదా. నమ్మకం అనేది ఎంత ప్రాముఖ్యమో నీకు తెలుసు. నేను ఎప్పుడు కూడా శ్రద్ధా సబూరుతో ఉండని చెప్తూనే ఉంటాను. ఎందుకంటే అది ఉంటేనే నువ్వు గెలవగలవు బిడ్డ. వివిధ రూపాల్లో ప్రపంచమంతటా నేను సంచరిస్తూ ఉంటాను. నువ్వు ఏ క్షణం అయినా, ఏ సమయంలో అయినా, ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి సంతోషం ఇచ్చినా సాయి అని పిలవగానే నీ ముందు వాలిపోతాను. అది ఒక పక్షిలాగా కావచ్చు, ఒక మానవ రూపంలా కావచ్చు, లేదంటే ఒక జంతువు రూపం కావచ్చు. ఏ జీవి రూపంలో అయినా సరే నేను నీకు దర్శనమిస్తాను. నీకు కావాల్సింది నా దర్శన భాగ్యం పొందడం, అంతే కదా. నువ్వు ఎందులోనైనా నన్ను నువ్వు వెతుక్కోవచ్చు. నీ మనసు నాకు తావు ఉంది తల్లి. నీ మనసును అదే పనిగా శ్రద్ధగా చూడు. అందులో నేను కనిపిస్తాను. ఎప్పుడైతే నువ్వు అన్నిట్లో కూడా నన్ను చూడగలుగుతావో ఆ క్షణం నీ కష్టాలన్నీ కూడా మర్చిపోయినట్టే, నీ కోరికలన్నీ తీరిపోయినట్లే తల్లి. ఈ జనుల తీరు ఎలా ఉంటుందో ఒక్కసారి గుర్తుపెట్టుకో, గమనించి చూడు. ఎందుకంటే నువ్వంటే ఇష్టమని వచ్చిన వాళ్ళందరూ కూడా నిన్ను వదిలిపెట్టి ఎవరి దారిన వారు వెళ్ళిపోతూ ఉంటారు. అందువలనే పువ్వు పరిమళం వదిలినట్లుగా కల్పాంతం వరకు వదలకుండా కలిసి ఉండే వారిని తోడుగా తెచ్చుకోవాలి బిడ్డ. జీవితంలో నీ హృదయ స్థానం ఎవరికిస్తావో అది నీ హృదయ స్థానానికే అంకితం. అంటే నన్ను నీ హృదయంలో నిలుపుకో. బుద్ధిని మనసులో ఏకం చేస్తే చాలు. ఎందుకంటే అవే నిన్ను జ్ఞానంతో నడిపిస్తాయి. అతిథి అంటే 5.5 అడుగుల మానవుడని మాత్రం గుర్తుపెట్టుకోవద్దు. ఏ ఆకలితో వచ్చిన ఏ ప్రాణైనా సరే, పక్షైనా పురుగైనా ప్రతిదీ కూడా అతిథి అని గుర్తుపెట్టుకో తల్లి. నా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ కూడా కోరికలను పొట్టన నెత్తి మీద పెట్టుకుని మరీ వస్తూ ఉంటారు. వారి కోరికలు తీరాలంటే వారి మనసులో ఉన్న భావాలను వ్యక్తపరిచి నా ముందు ఉంచకపోయినా వారి మనసులో ఉన్న భావాలను నేను పసిగట్టగలనని, వారి కోరుకున్న కోరికలు తీరాలంటే ముందు అవి ఎంతవరకు ప్రాముఖ్యమైనవి చూడాలి. అవి అవసరమైతే మాత్రం నేను వారి కోరికలు తీర్చడానికి అనుమతినిస్తాను. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో బిడ్డ, ఎవరి ఆలోచనలు మంచిగా ఉంటాయో వారికి అంతా మంచి జరుగుతుంది. ఎవరి ఆలోచనలు అయితే చెడుగా ఉంటాయో ఆ ఆలోచనలకు అనుగుణంగా ప్రకృతి కూడా తోడ్పడి సమయాన్ని చెడుగా నడిపిస్తుంది తల్లి. ముందు నువ్వు బుద్ధిని సరిచేసుకో. ఎవరిని విరోధిగా చేసుకోవద్దు. ఎవరికి ఎవరు విరోధులు కారేరు. ఎవరిపైన విరోధ భావం పెంచుకోవద్దు. అందరూ సమానమనేది గుర్తుపెట్టుకో తల్లి. బాధలు వచ్చినప్పుడు ఈ బాబాతో ఎంత గొప్పగా పంచుకుంటావో, లేదంటే నీ మనసులోనే కృంగిపోతూ మదనపడుతూ ఉంటావో, నీ బాబా స్మరణ చేస్తూ నాతోనే అన్ని విజయాలు చెప్పుకుంటావు. నీ ఇష్టం బిడ్డ. సంతోషం వచ్చినప్పుడు ఎందుకు ఆ మాటలు నాతో చెప్పుకోవు చెప్పు బిడ్డ. నీ సంతోషాన్ని పంచుకోవడానికి నేను పనికిరానా బిడ్డ? కేవలం నీ బాధలు మాత్రమే పంచుకోవాలా? ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో బిడ్డ, నాకు సంబంధించిన వారు ఎప్పుడు కూడా మొదట ప్రాపంచిక కోరికలతోనే నా దగ్గరికి వస్తారు. వారి కోరికలు తీరి జీవితంలో సౌఖ్యం చిక్కాక నన్ను అనుసరించి ఆధ్యాత్మికంగా పురోగతి సాధిస్తారు. నిజానికి వారంతా దూరంగా ఉన్నా సరే రకరకాల షరతుల మీద నేనే వారి దగ్గరికి, అంటే వారిని నా దగ్గరికి రప్పించుకుంటూ ఉంటాను. ఎవరికి వారంతా నా దగ్గరికి రారు కాబట్టి ఈ సాయిని ఎప్పుడు కూడా మనసులోనే ధ్యానిస్తూ ఉండు. సంతోషం వచ్చినా సరే, బాధ వచ్చినా సరే అన్నిట్లో కూడా నీకు తోడుగా నీడగా ఈ సాయి ఉంటాడు. భగవంతుడు సర్వాధికారి. ఇతరులు ఎవ్వరూ కూడా మనల్ని కాపాడేవారు కాదు. భగవంతుడి మార్గం అసామాన్యమైనదని గుర్తుపెట్టుకో బిడ్డ. మిక్కిలిది ఎంతో విలువైనది. రాబోయే కాలంలో నీ జీవితం ఎంత గొప్పగా మారుతుందంటే ఊహించిన శుభవార్తలు క్షణకాలంలోనే వినబోతావు. తప్పకుండా మీ బాబా చెప్పిన మాటలు విని ఆచరించి చూడు బిడ్డ.
జీవితం అనేది ఏ జీవికి కూడా శాశ్వతం కాదు. శాశ్వతం అనేది దైవం ఒక్కటే. దైవాన్ని అంటు పెట్టుకుని ఉన్నవారికి ఎప్పుడు కూడా హాని తలపెట్టదు. దైవం ఎప్పుడు కూడా తోడుగా నీడగా ఉండి రక్షిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ మాటల్ని అర్థం చేసుకుని ఆచరించి చూడు బిడ్డ. జీవితం అనేది ఎంత సంతోషంగా మారుతుందో నువ్వే ఆశ్చర్యపోతావని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే మనకు అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.